అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో భీముడు హిడంబి అనే రాక్షసిని ఎలా వివాహం చేసుకున్నారు, భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని ఎలా చంపాడో చెప్పుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో పాండవులు 5గురిని వివాహం చేసుకున్న ద్రౌపది, వీళ్ళందరికీ నారదుడు సుందోపసుందుల కథ వివరిస్తారు. దాని గురించి మరియు అర్జునుడు ద్రౌపదిని ఎలా వివాహం చేసుకున్నాడు అన్న దాని గురించి చెప్పుకుందాం. తనను పరాభవించిన ద్రోణుణ్ణి సాధించేటందుకు కదా పాంచాల ప్రభువైన ద్రుపద మహారాజు ఘోర తపస్సు చేసి ద్రౌపదిని కుమార్తెగా పొందాడు. ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుడు తక్కిన పాండవులతో పాటు లక్క గృహంలో దహనమై ఉంటాడని నమ్మి నలుగురు లాగానే ద్రుపదుడు విచారించాడు. ద్రౌపదికి యుక్త వయసు వచ్చింది. పార్థుని వంటి ప్రజ్ఞావంతుడికి ఆమెనిచ్చి పెళ్లి చేయాలనే కుతూహలంతో ద్రుపదుడు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. అదే మత్స్యయంత్రం. ఎంతో ఎత్తున మత్స్యయంత్రం ఏర్పాటు చేసి కింద బరువైన విల్లొకటి పెట్టాడు. విల్లు ఎక్కుపెట్టి ఎవరు ఆ మత్స్యయంత్రాన్ని భేదిస్తే వాళ్లకు తన కుమార్తెను ఇస్తానని రాజ్యంలో స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి రాజాదిరాజులందరూ వచ్చారు. కర్ణ దుర్యోధనాదులు వచ్చారు. బ్రాహ్మణుల రూపంలో పంచ పాండవులు వచ్చారు. దర్బారు కిటకిటలాడుతూ అత్యంత వైభవంగా ఉంది. ద్రౌపదికి సోదరుడైన దృష్టద్యుమ్నుడు స్వయంవరాన్ని గురించి వివరాలన్నీ సభవారికి వెల్లడించాడు. వివరాలు విన్న తరువాత ఆ వచ్చిన రాజకుమారుల్లో కొందరు కూర్చున్న చోటు నుండి లేవనే లేదు. కొందరు సగం దూరం వచ్చి అక్కడి నుంచే తల వంచుకు మరలిపోయారు. కొంతమంది ధనసు ఎత్తపోయి చేతకాక వెనుతిరిగారు. చివరకు బాణం ఎక్కుపెట్టి కొట్టగలిగింది ఒక్కడు, కర్ణుడు. అయితే అతని గురి తప్పిపోయింది. ఇక క్షత్రియులలో పోటీ చేయవలసిన వారెవ్వరూ మిగలలేదు. అప్పుడు ద్రుపదుడు, బ్రాహ్మణులలో ఎవరైనా సరే సమర్థత కలవారు పోటీ చేయవచ్చు అన్నాడు. వెంటనే బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. గురిపెట్టి కొట్టి మత్స్యయంత్రాన్ని భేదించాడు. సభలో జయజయలు మిన్నుముట్టినాయి. ఈ యంత్రాన్ని కొట్టింది బ్రాహ్మణుడు కాదు, ఫాల్గునుడే అనే రహస్యం వెల్లడి కాగా సభలో చెలరేగిన ఆనందానికి అంతులేకపోయింది. ద్రౌపది సరాసరి వచ్చి పూలమాలను సవ్యసాచి మెడలో వేసింది. కుంతీదేవి అనుకోకుండా పాండవులకిచ్చిన ఆజ్ఞ వల్ల ద్రౌపది పంచ పాండవులను పెళ్లాడవలసి వచ్చింది. పెళ్లి కాగానే పాండవులు రాజధాని అయిన ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. ఒక రోజున నారద మహర్షి వచ్చి వారికి అనేకమైన హితబోధులు చేస్తూ సుందోపసుందుల కథ కూడా చెప్పాడు. సుందోపసుందులు నికంబుడు అనే రాక్షసుని కుమారులు. వారు సామాన్యులు కారు. ఇద్దరు మంచి తపస్సాలులు. ఒకరికొకరు గాఢ మైత్రితో ఉండేవారు. ఈ మైత్రి ఎప్పుడూ ఇలానే ఉంటుందని వారి నమ్మకం. ఈ నమ్మకంతో ఒకప్పుడు బ్రహ్మను గూర్చి వారు ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షం కాగా వారు, దేవా, పరస్పరము మాకు మేము తక్క ఇతరులెవ్వరి వలన మాకు చావు లేకుండా వరం అనుగ్రహించవలసింది అని కోరుకున్నారు. సరే అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. వరబలం వలన వాళ్ళు గర్విష్ఠులై దేవలోకం మీదకే దండెత్తారు. భూలోకంలో ఉన్న సాధువులను హింసింపసాగారు. ప్రజలు వాళ్ళ బాధ భరించలేక తిన్నగా పోయి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్ముని చేత ఒక చక్కటి స్త్రీ రూపాన్ని తయారు చేయించాడు. బ్రహ్మ ఆమెను పిలిచి, తిలోత్తమ, నీవు భూలోకానికి పోయి గర్విష్ఠులైన సుందోపసుందులను పరిమార్చి రావాలి అన్నాడు. సమయం చూసి ఆమె భూలోకానికి దిగి వెళ్ళి వారిని ఎంతగానో ఆకర్షించింది. ఆమెను చూసి వారిద్దరూ నేను పెళ్లాడతానని పోటీలు పడి తగువులాడారు. తగువు తెగలేదు. వారిలో వారికి ఆమెను గురించి మత్సరం ఎక్కువైంది. చివరికి యుద్ధానికి తలపడి ఇద్దరు యుద్ధంలో చచ్చి కింద పడ్డారు. తిలోత్తమ మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆ దుర్మార్గుల పీడ వదిలినందుకు సమస్త లోకాలు సంతోషించాయి. తరువాత పాండవులు ఒక ఏర్పాటు చేసుకున్నారు. ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏడు కాపురం చేయాలి. ఆమె ఎవరింటిలో ఉంటే ఆ ఇంటికి తక్కిన నలుగురు పోకూడదు. ఒకవేళ వెళ్ళడమే తటస్థించినట్టయితే 12 నెలలు తీర్థయాత్ర చేసుకురావడమే ప్రాయశ్చిత్తం. ఒక రోజున ఒక బ్రాహ్మణుని ఆవులను దొంగలు తోలుకొని పోతుండగా ఆయన ధర్మరాజు ఉండే నగరకు దుఃఖిస్తూ వచ్చాడు. అర్జునుడు దుఃఖ కారణం తెలుసుకొని ఆ బ్రాహ్మణుడికి అభయమిచ్చాడు.
వెంటనే అర్జునుడు తన ధనుర్బాణాల కోసం ఆయుధాగారం లోపలికి వెళ్ళాడు. ఆ సమయాన ధర్మరాజు, ద్రౌపది అక్కడ ఉండడం చూసి అర్జునుడు చాలా విచారించాడు. ఏమైతేనేం, పోయి దొంగలను శిక్షించి బ్రాహ్మణుడి గోవులను తిరిగి ఇప్పించి అన్నగారి వద్దకు వచ్చాడు అర్జునుడు. అన్న, మనం చేసుకున్న నియమాన్ని ఉల్లంఘించాను. తీర్థయాత్ర పోయి వస్తా, సెలవియ్యి అని కోరాడు. అందుకు ధర్మరాజు, అర్జున, ఇది విప్ర కార్యం కనుక దోషం కాదు, తీర్థయాత్ర పోవలసిన పని లేదు అని హితువు చెప్పాడు. అయినా అర్జునుడికి మనస్కరించలేదు. మనమే ధర్మం తప్పితే లోకమేమనుకుంటుంది, వెళ్ళే తీరుతాను అంటూ అర్జునుడు బయలుదేరాడు. అర్జునుడు తన యాత్రలలో అనేక పుణ్యనదులలో స్నానం చేసి దేవతర్పణములు, పితృతర్పణములు చేస్తూ వచ్చాడు. అతను గంగానదిలో మునిగేసరికి ఉలూపి అనే నాగకన్య అర్జునుడి చెయ్యి పట్టుకొని యువతలకు రానియకుండా అతనిని నాగలోకంలో ఒక దివ్య భవనం చేర్చింది. ఇదేం సాహసం, నీవెవరు, ఇదే దేశం అంటూ అర్జునుడు ప్రశ్నించసాగాడు. అందుకామె, నేను కౌరవ్యుడు అనే నాగరాజు పుత్రికను. ఈ గంగానదికి నువ్వు వచ్చింది మొదలు నీ పరమసుందర రూపం చూసి నిన్నే పెళ్లాడటానికి నిశ్చయించుకున్నాను. కాదంటివా, నేను పరలోకానికి పోవలసిందే, కరుణించు, పుణ్యం కట్టుకు అంటూ అర్జునుడి పాదాలు పట్టుకున్నది. అర్జునుడు ఉలూపిని గాంధర్వ విధిగా పెళ్లాడి ఆమె కోరిక నెరవేర్చాడు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి, మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.